రాయల్ ఇందులో పాల్గొంటున్నారు. నాగరాజ్ యాదవ్, మూర్తి యాదవ్ ఆయన ఆరోపించారు. దీనిపైన తెలుగుదేశం నిన్న ఎమ్మెల్యే గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి లేనిపోని అభాండాలు అబద్ధాలు చాలా చెప్పడం జరిగింది. మా నాయకులు ఎవరో వాళ్ళ ఇళ్ళకెళ్ళి కార్పొరేటర్ల ఇళ్ళకెళ్ళి కాళ్ళు పట్టుకోవడం, ₹1,00,00,000 ఇస్తానని చెప్పడం, ఇంకా జీవకోణంలో మా వాళ్ళు వాళ్ళ కార్యకర్తల్ని బెదిరిస్తామని, కాళ్ళు వించేస్తాం, పొడి చేస్తాం, చంపేస్తాం అన్నట్టుగా వార్నింగ్లు ఇచ్చామని లేనిపోని అబద్ధాలని చెప్పాడు. యాజ్ ఎ ఎమ్మెల్యే, అంతేకాదు ఆయన పవిత్రమైన టీటీడీ బోర్డు చైర్మన్గా ఆ స్థానంలో కూర్చొని అట్లా నోటుకొచ్చినట్టు అబద్ధాలు చెప్పడం ఎంతవరకు సవ్వమో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎమ్మెల్యే అనేది పక్కన పెట్టచ్చు, కానీ టీటీడీ బోర్డు చైర్మన్ అనేది చాలా పవిత్రమైన పదవి, చాలా అదృష్టం చేసుకుంటే కానీ రాని పదవి. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు పుణ్యం చేసుకున్నారో కానీ ఆయనకు అలా రెండోసారి కూడా దక్కడం అనేది ఆయనకి జన్మధర్మ అదృష్టం. అటువంటి సీట్లో కూర్చొని దయచేసి నిజాలు చెప్పకపోయినా పర్వాలేదు కానీ అబద్ధాలు మాత్రం చెప్పొద్దండి అని నా మనవి. ఇంకోటి చెప్పదలుచుకున్నాను. ఒకటి, కార్పొరేటర్లు ప్రజాక్షేత్రంలో ఎవరొచ్చి గెలిచారు? 180 మంది ఇప్పుడున్న కార్పొరేటర్లో ఏ కార్పొరేటర్ ప్రజాక్షేత్రంలో గెలిచి కార్పొరేటర్గా వెళ్ళాడు? నేను అడిగే క్వశ్చన్. కార్పొరేషన్ ఎలక్షన్లు అందరూ చూశారు. ఆ రోజు వాళ్ళ గవర్నమెంట్ రూలింగ్లో ఉంది కాబట్టి పోలీసులను అడ్డం పెట్టుకొని మా పార్టీ తరపున నామినేషన్ వేద్దామనుకున్న వాళ్ళ ఇళ్ళకి వాళ్ళ రౌడీల్ని పంపించి, పోలీసుల్ని పంపించి, ఒక విధంగా అయితే మరి ఎక్కడ బ్లాక్మెయిల్ లేదేమో, నేను ఓపెన్గా మాట్లాడుతున్నా. ఇప్పుడు కొన్ని విషయాలు 3 పెట్టారు. గంధపు చెక్కలు, బయట రాష్ట్రాల మద్యం అండ్ బంగాకు, ఈ 3 పెట్టి మా తరపున ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారు అభ్యర్థులు వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఈ 3 పెట్టి ఏ కేసు మీద మిమ్మల్ని బుక్ చేయమంటారు? అన్ని పీడీ యాక్ట్ కింద వస్తాయి. ఇట్లా బ్లాక్మెయిల్ చేసి బెదిరించి విత్డ్రాల్ చేయించి కొంతమంది దానికి కూడా సరే అని చెప్పేసి బూతుల దగ్గరికి వెళ్తే అక్కడ వాళ్ళు మమ్మల్ని నాయకులను ఎవరిని ఇళ్లలో నుంచి రానియకుండా హౌస్ అరెస్టులు చేయించి మా వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ నామినేషన్ పత్రాలు చింపేసి, ఇవన్నీ మీడియాలో వచ్చాయి, ప్రజలు ఎవ్వరూ మర్చిపోలేదు, గుర్తుపెట్టుకొని ఉన్నారు. అన్నీ చింపేసి అక్కడ బయట తోసేసి ఉంటే మరి మున్సిపల్ ఆఫీసు ముందర ఒక అతనైతే ఎస్పీ గారు వచ్చారు, అప్పుడే కాళ్ళు పట్టుకొని ఏడుస్తున్నాడు, నా పత్రాలు చింపేస్తున్నారంటే కూడా ఆయన కనీసం దానికి రెస్పాన్స్ కూడా ఇవ్వకుండా బయట తోసేయమన్నాడు. అక్కడికి మా ఇన్ఛార్జ్ సుగుణమ్మ గారు వెళ్తే ఒక లేడీ, అక్కడ ఉన్న వాళ్ళు కనీసం ఆమెని లోపలికి కూడా పంపకుండా బయటికి తోసుకుంటూ వచ్చి కారెక్కించి పంపించేశారు. దౌర్జన్యం ఎవరు చేస్తున్నారు? తిరుపతి ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? వీళ్ళు చాలా తెలివైన వాళ్ళ ప్రజలు. మీకు ఒకటి చెప్తున్నాను చూడండి, లాస్ట్ ఎలక్షన్లో 2019 ఎలక్షన్లో రాష్ట్రం మొత్తం కూడా జగన్ మాటలు నమ్మి మోసపోయేసి అతనికి ఇచ్చారే కానీ తిరుపతి ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, చాలా తెలివిగా ఇచ్చారు. నువ్వు లాస్ట్ టైం నువ్వు ఇక్కడ గెలవలేదు, ఎలా గెలిచావో కూడా అందరికీ తెలుసు ఆ విషయం. అటువంటిది ఇప్పుడున్న వేవ్లో, ఇప్పుడున్న దీంట్లో మీరు ఎలా గెలుస్తామనుకుంటున్నారు? గెలవలేక ఇలా అబద్ధాలు చెప్పి మీరు గెలవాలనుకుంటున్నారా? 180 మంది కార్పొరేటర్ల పేరు చెప్తే మేము ఏ వార్డుకి వెళ్ళినా కార్పొరేటర్లు చేసిన అకృత్యాలే చెప్తున్నారు. వాళ్ళు చేసిన అరాచకాలు. కనీసం కొంతమంది ఇళ్లలో చిన్న పనులు, ఇంటి లోపల పనులు చేసుకోవాలంటే కూడా, ఇంటి ముందు చిన్న ఇసుక తోలుకుంటే కూడా వాలంటీర్ని పంపించి, సచివాలయ సిబ్బందిని పంపించి, కార్పొరేటర్లు బెదిరించి కార్పొరేటర్ ట్యాక్స్
చాలామంది కార్పొరేటర్లు అలా చేశారు. చాలామంది కార్పొరేటర్లని వాళ్ళకే వాళ్ళు వస్తానంటే కూడా వార్డులో ప్రజలు మాకు చెప్పిన మాట ఏమంటే వాళ్ళని రానివ్వద్దండి, వాళ్ళు వస్తే మీకు మైనస్ అవుతుంది అని మాకు చెప్తున్నారు. అటువంటి వాళ్ళకి మేము ₹1,00,00,000 ఇస్తామా? వాళ్ళ కాళ్ళు మేము పట్టుకుంటామా? చెప్పడానికైనా ఆయనకు ఉండాలా, వినడానికైనా ఎవరు వింటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇవన్నీ చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి ఇటువంటి మాటలు. కనీసం ఇప్పుడైనా తెలుసుకొని ఆ కార్పొరేటర్ని పెట్టుకొని మీరు ఎంత బలంగా చేస్తే, ఎంత బలంగా వాళ్ళని తిప్పితే వాటి మీద మాకు అంత ప్లస్ అవుతుంది. మేము అంత మెజార్టీతో గెలుస్తాం. అతను ఏ ఇంటికి వెళ్ళి ఓటు అడుగుతాడో ఆ ఓటు మాకే పడుతుంది. మేము ఆ ఇంటికి వెళ్ళకపోయినా మాకే వేస్తారు. ఎందుకంటే అట్లా ఉంది పరిస్థితి. కార్పొరేటర్లో ఎవరు ఇప్పటికీ కూడా 3 సంవత్సరాలు అయినా కూడా కొన్ని వార్డుల్లో వాళ్ళ కార్పొరేటర్ ఎవరో మొహం కూడా తెలియదు చాలామందికి. కొంతమంది కార్పొరేటర్లు ఉన్నారు చాలా బాధపడుతున్నారు. ఏం బాధపడుతున్నారంటే మాకు మున్సిపల్ ఆఫీసులో కనీసం విలువ లేదు, అసలు విలువ ఇవ్వడం లేదు, మేము ఎందుకు కార్పొరేటర్లు ఉన్నామో మాకు తెలియడం లేదు. ఒక కారు ముందర కార్పొరేటర్ అని ఒక నేమ్ వేసుకోవడానికి తప్ప మాకు ఎటువంటి విలువ లేకుండా ఉంది. మా వార్డులో ఏమైనా వర్కులు చేయాలన్నా, ఏ చిన్న పని అయినా డ్రైన్ వర్క్ కావచ్చు, రోడ్డు వర్క్ కావచ్చు, ఇంకో వర్క్ కావచ్చు, అది మాకు ఇవ్వండి, మేమే ఎందుకంటే మా వార్డు కాబట్టి మేము చేసుకుంటామంటే, ఇదే అవినయ్ రెడ్డి కానీ కరుణాకర్ రెడ్డి కానీ చెప్పిన మాట ఏమంటే, అంటే మాకు చెప్పింది ఆ కార్పొరేటర్లే చెప్తారు, లేకపోతే మాకు ఎలా తెలుస్తాయి విషయాలు. వాళ్ళు చెప్పింది ఏంటంటే మీరు ఎక్కడ గెలిచారు, మేము గెలిపిస్తే మీరు గెలిచారు, మీకు ఎందుకు ఇవ్వాలా, మీకు మీ వర్కులు ఇవ్వాలంటే 50 లక్షలు అక్కడ పెట్టి మీ వర్కులు మీరు తీసుకోండి అన్నట్టుగా వాళ్ళ కార్పొరేటర్లు చెప్తేనే మాకు తెలిసేది, లేకపోతే మాకు తెలియదు. అటువంటి మీరు కూడా మమ్మల్ని ఇంతగా విమర్శిస్తున్నారంటే నాకు అర్థం కాని విషయం. ఈరోజు కూడా టీడీపీ కేడర్ అయినా సరే, జనసేన కేడర్ అయినా సరే, బీజేపీ కేడర్ అయినా సరే చాలా బలంగా ఉన్నాం. ఎక్కడ కానీ ఏ వార్డులో కానీ చేస్తున్నాడు అంటే నిజంగా ఇప్పుడు వాళ్ళు ప్రోగ్రామ్ చేసేటప్పుడు మేమే పక్కన ఉండిపోతున్నాం, ఉండటం లేదు, మేము అసలు ఆపోజిట్కి వెళ్తున్నా. కానీ వాంటెడ్లీ ఈరోజు కూడా వాళ్ళు మా క్యాండిడేట్ ఏ వీధిలో వెళ్తున్నాడో తెలుసుకొని ఆ చుట్టుపక్కల ఉన్న వార్డులో ఉన్న వాళ్ళందరినీ అక్కడికి పిలిపించి ఆయనకి ఎదురుగా పంపించడం. పోలీసు ఏమో గమన వేడికి చూస్తున్నారు. ఆపోజిట్ వచ్చి కావాలనే హై పిచ్లో స్లోగన్స్ పెంచడం, అంటే రెచ్చగొట్టడం. అంటే రెచ్చగొడితే మా వాళ్ళు రెచ్చిపోతే ఏదన్నా జరిగితే టీడీపీ మళ్ళీ ఏమన్నా మాడితే చిత్తూరు రౌడీలు, వేలూరు రౌడీలు. కానీ మా వాళ్ళు చాలా చాలా సహనంగా ఉంటున్నారు. వాళ్ళు ఎన్ని అరిచినా, ఎన్ని స్లోగన్స్ ఇచ్చినా, ఎన్ని వికారపు చర్చలు చేసినా గమ్మని వెళ్తూ ఉన్నాం. అది మా సహనం. దాన్ని తక్కువ అంచనా వేస్తున్నారు. సహనాన్ని పెరిగితనం అనుకోవద్దండి. మే 13 వరకు సహనం పట్టమనేసి ప్రతి ఒక్కరికి మేము మా కార్యకర్తలకి ప్రతిరోజు చెప్తున్నాం. మా కేడర్కి మేము చెప్పుకుంటూ వస్తున్నాం, సహనం ఉండండి, సహనం ఉండండి. కానీ దాన్ని మరీ ఉంటున్నారు కదా అని చెప్పేసి ఎక్కువగా కానీ చేస్తే మే 13 తర్వాత ఏం జరుగుతుందో మేము కూడా మా కేడర్ని ఆపలేని సిచ్యుయేషన్ వచ్చేటట్టుగా చేయొద్దని చెప్పేసి మనవి. వాళ్ళ వర్కర్స్ కూడా నేను చెప్తున్నాను, మీ ఎమ్మెల్యే గారి మాటలినో, వైస్ మేయర్ గారి మాటలినో, సో మీరు అనవసరంగా మా వెనకాల వాళ్ళు ఉంటారులే అనేసి మీరు ఎక్కువగానే చేస్తే మీరు ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడతారు. తప్పు చేసిన వాడు ఎప్పటికైనా ఇబ్బంది పడతాడు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఆ రోజు మీకు వాళ్ళిద్దరూ సహాయం చెయ్యరు, సహాయపడరు అనేసి నేను గూడిగా చెప్పగలుగుతాను. ఎందుకంటే 2019 ఎలక్షన్లో మేమే చూసాం. ఆ రోజు ఉన్న టీడీపీ, ఆ రోజున్న వైసీపీ కేడర్, కరుణాకర్ రెడ్డి చుట్టుపక్కల ఉన్న కేడర్లో ఇవాళ ఒక్కరైనా కనపడుతున్నారా? అది వాళ్ళ నైజం, వాళ్ళు ఒక్కవద్దండి. ఎందుకంటే ఆ తర్వాత ఏం జరిగినా కూడా ఎవరిని రక్షించలేరు, రక్షించరు కూడా. అది ముఖ్యంగా మీ పార్టీలో ఎక్కువ. అది ఆ రోజు మీకు తెలుసో తెలీదో, మీ పార్టీ కేడర్లో చాలామంది నా మనుషులు కూడా ఉన్నారు. వాళ్ళని అడగని చెప్పారు. ఆ రోజు ఆయన మాడే మాటలు ఎలా ఉంటాయో తెలుసా? నేను రచ్చారంపులకు చాలా దూరం, నేను పోలీసులకు ఫోన్ చేయను, అలాంటివి ఏమైనా ఉంటే మీరు చూసుకోండి అని చెప్పే రకం. అది కూడా మీ పార్టీలో వాళ్ళే చెప్తారు.
మీకు తెలుసో తెలియదో ఇప్పుడున్న క్యాడర్ ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, ఎవ్వరు ఎవరిని కాపాడరు, పీస్ఫుల్గా ఎలక్షన్ చేసుకుందాం. ఇప్పుడు కూడా నేను కోరుకునేది ఒకటే, మా క్యాడరు ఎవరిని రెచ్చగొట్టాం, ఎవరిని బెదిరించాల్సిన అవసరం మాకు లేదు. ఎందుకంటే మేము గెలుస్తున్నాం కాబట్టి, లేనిపోయిన అబద్ధాలు చెప్పాల్సిన అవసరం మాకు లేదు కాబట్టి మేము ఎప్పుడు ఎందుకంటే లాస్ట్ టైమే గెలిచాం, అటువంటిది ఈసారి ఇంకా భారీ మెజార్టీతో గెలుస్తున్నాం కాబట్టి మాకు అటువంటి అవసరాలు లేవు. వాళ్ళు ఓడిపోతున్నాను భయంతో లేనిపోయిన అబద్ధాలు చెప్తూ కార్యకర్తలను రెచ్చగొడుతూ ఏదేదో చేయాలా, రకరకాలుగా చేయాలని చెప్పేసి వాళ్ళు మాకు చెప్తూ ఉంటారు వచ్చి. అంటే కొంచెం చెప్పేవాళ్ళు చెప్తారు కదా, వాళ్ళు వేసే ప్లాన్లు ఏంటో, వాళ్ళు వేసే ఇదేంటో. 8 మందిని ఇండిపెండెంట్లు వేసుకొనేసి ఎంతమందినన్నా వేసుకోండి, 100 మందిని వేసుకోండి, మేము ఒక్కరే వస్తాం, మా క్యాండిడేటే వస్తాడు, మాకు ఎవ్వరు అవసరం లేదు, మాకు ఇది లేదు, మేమే గెలుస్తున్నాం. కాబట్టి ఎలక్షన్ 13వ తేదీ వరకు ఎవరిని రెచ్చగొట్టద్దండి. మీ పని మీరు చేసుకోండి, మా పని మేము చేసుకుంటాం. ఎలక్షన్లో ఎవరు గెలుస్తారో ఈ ఊరి ప్రజలు నిర్ణయిస్తారు. ముఖ్యంగా ఈ ఊరి ప్రజలు మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, చాలా తెలివైన వాళ్ళు, బయట పడరు. కానీ సైలెంట్ ఓటింగ్ అంటారు మామూలుగా. సైలెంట్ ఓటింగ్ అనేది ఎలా ఉంటుందో 13వ తేదీ ప్రజలే చూపిస్తారు. ఆయన ఇక్కడికి ఎందుకు తెచ్చిపెట్టారో ఎవరికి అర్థం కాదు. 5 సంవత్సరాల నుంచి ఆయన ఎలా వేయకుంటున్నాడో అర్థం కాదు. ఈజ్ నాట్ ఐఏఎస్. అంటే రాష్ట్రంలో ఐఏఎస్ ఆఫీసర్ లేరా? ఈయన పెట్టుకునేసి ఈయన ఎక్కడ ఒక జేయూ ఒక ఈఓ 2 పోస్టులు ఆయనే చూసుకుంటూ ఇంతవరకు టీటీడీ హిస్టరీలో లేదు. ఆయన ఎందుకు పెట్టుకొని కండక్ట్ చేసుకుంటున్నారో, ఆయన ద్వారా ఏం లబ్ధి పొందాలని చూస్తున్నారో ఈ జగన్, నాకైతే అర్థం కావట్లేదు. ఈ ఈఓ గారు వచ్చినప్పటి నుంచి టీటీడీ ఎంత భ్రష్టు పట్టిందో, ఏం జరుగుతూ ఉందో టీటీడీలో, ఏది వదిలిపెట్టేదైతే ఉండదు. మా వాళ్ళు మొత్తం అన్నీ కనుక్కుంటూనే ఉన్నారు. రేపు ఎలక్షన్ అయిన తర్వాత, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాని మీద కూడా ఎంక్వైరీలు ఉంటాయి. ప్లస్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్ని అక్రమాలు జరిగాయో, ఏమేమి జరిగాయో అన్నీ కూడా మాకు వస్తున్నాయి, రిపోర్ట్లు వస్తున్నాయి. దాని మీద కూడా ఎంక్వైరీలు ఉంటాయి. ఇప్పటికి ఎంతమంది సస్పెండ్ అయ్యారో తెలీదు, ఇంకెంతమంది అవుతారో కూడా అసలు లెక్క పెట్టడానికి కూడా లేనంతమంది ఉన్నారు. చాలామంది సస్పెండ్లు అవుతారు. ఎందుకంటే ఇది ఓపెన్గా జరుగుతున్న విషయం. ప్లస్ ఆయన ఏమైనా మాట్లాడితే నేను చాలా అభివృద్ధి చేశాను అంటున్నాడు. ఏం అభివృద్ధి చేశానంటే తిరుపతికి నాకు అర్థం కాలేదు. ఊరు బాగు చేసుకోలేడు కానీ ఊరు బయట ఎక్కడో రోడ్లు వేసాను అంటున్నాడు. ఊరు బయట రోడ్లు వేసింది నీ డబ్బుల కోసం, ఆర్టీడీఆర్ బాండ్లు నువ్వు అమ్ముకోవడం కోసం నువ్వు ఎత్తుకెళ్ళి అక్కడ ఏడో రోడ్లు వేసుకున్నావు. ఆ రోడ్ల మీద ఎవరు పోతున్నారు? నువ్వు కొన్న డొక్కుడు డబుల్ డెక్కర్ బస్సు తిప్పుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు అది. ఆ రోడ్లు నువ్వు తిప్పుతున్నావు. 4 రోజుల ముందు వరకు ఆ డబుల్ డెక్కర్ బస్సు ఎక్కడానికి జనాలు లేక ఫ్రీగా కూడా తిప్పారు. మీ వరకు నోటీస్కి వచ్చిందో లేదో తెలీదు. ఒక 4 రోజుల ముందు వరకు కూడా ఫ్రీగా తిప్పారు. ఊరంతా కూడా ఫ్రీగా తిప్పినా కూడా ఎక్కడానికి జనాలు లేరు. ఆ బస్సుని తిప్పడం కోసం తిరుపతిలో ఎన్ని చెట్లు కూడా వేశాడు. ఈరోజు 44-45 ఎండ కాస్తా ఉంది. జనాలు నిలబడ్డానికి చోటు లేకుండా పోయిందంటే ఉన్న చెట్లు నువ్వు పుట్టక ముందు పెట్టిన చెట్లు అవి. నువ్వు ఈరోజు వచ్చేసి చెట్లు కొడతావా? నువ్వు కొన్న డొక్కు బస్సు తిప్పుకోవడానికి చెట్లు కొడతావా నువ్వు? పర్యావరణ రక్షణ, ఒక్క మొక్క నాటేదానికి నీకు లేదు. కానీ నువ్వు కొన్న డొక్కు బస్సు అది చాలా అభివృద్ధి చేసినట్టు. ఎక్కడో ఊరు బయట వేసిన రోడ్లు అది అభివృద్ధి. ఈరోజు చెప్తున్నాను, తిరుపతిలో స్థానికుడిగా చెప్తున్నా, 2 రోజులు వర్షం పడితే సొన్నపెదిలో, బండ్లీదిలో, కాపెదిలో ఎవడన్నా సరే నడుచుకుంటూ పోగలుగుతారా? ఈ రోజు కూడా పోలేని పరిస్థితి. 4 రోజులు వర్షం పడితే ఎంఆర్పల్లి మొత్తం మునిగిపోయే పరిస్థితి. ఏం డెవలప్ చేశారు మీరు? దానికి దిక్కులేదు ఇంతవరకు. ఊర్లో రోడ్లు ఎట్లున్నాయి? ఏ రోడ్లు బాగున్నాయి? దీనికి దిక్కులేదు. ఊర్లో డ్రైన్స్ బాగుంటున్నాయా? ఏ డ్రైన్లు బాగున్నాయి చెప్పండి? పొంగుతాయి. ఒక్కరోజు వర్షం పడితే మొత్తం పొంగుతాయి. దీనికి దిక్కులేదు. ఏదో డెవలప్ చేసేస్తాను. ఏం డెవలప్ చేసా? ఊరు బయట రోడ్లు వేసి నేను ఇక్కడ చేసా, డెవలప్ చేశాను అంటే ఎట్లా? ముందు ఇల్లు చక్కదిద్దుకోమంటారు, ఇల్లు చక్కదిద్దుకొని మళ్ళీ ఇవ్వమంటారు ఊరి మీద. నువ్వు ఊరిని బాగా చేయలేవు కానీ ఊరు బయట రోడ్లు వేసి నేను అభివృద్ధి చేశానంటావు. తిరుపతి ప్రజలందరికీ తెలుసు నువ్వు అది ఎందుకు వేసావో. దాని మీద టీడీఆర్ బాండ్ల గురించి నాకు వాళ్ళ కార్యకర్త ఒకటి చెప్పారు, అన్న టీడీఆర్ బాండ్లు అంటే ఒక చక్కని ఇది చెప్పాడు. తిరుపతిని దోచుకునే రెడ్లు, తిరుపతిని డెవలప్ చేసే రెడ్లు అనేసి. అది ఎవరనేది నేను చెప్పక్కర్లేదు. దోచుకునే రెడ్లు ఎవరో, డెవలప్ చేసే రెడ్లు ఎవరో వాళ్ళ కార్యకర్తలే నాకు చెప్పిన మాట. దీనికి ఈ స్లోగన్ చెప్పిన కూడా టీడీఆర్ అంటే వాళ్ళు చెప్పిన మాటే, వాళ్ళ దగ్గర ఉన్న వర్కర్లు చెప్పిన మాట ఇది.
అంత ఇదిగా ఉంది. నువ్వు కూడా డెవలప్ చేశానంటావు. ఆయన ఏమంటే నేను చాలా సౌమ్యుడిని, నేను అసలు ఆ మాటకి అర్థం ఆయనకే బాగా తెలుసు. ఇంకా చెప్పాలంటే నాకంటే బాగా చెప్పు, ఎందుకంటే నాకంటే బాగా చదువుకున్నాడు, నాకంటే బాగా ఎడ్యుకేటెడ్, నాకంటే చాలా బాగా మాట్లాడగలడు. ఆయనలాగా మాట్లాడడం మాకు కూడా కాదు, ఎవరికి రాదు, చాలా బాగా మాట్లాడతాడు. నేను చాలా సౌమ్యుడిని అంటాడు. మొన్న చూసాం ఎలక్షన్, 4 ఎలక్షన్లు చూసాం. ఆయన పనితనం ఏంటో, ఆయన ఎంత సౌమ్యుడో, ఎంత మంచివాడో 4 ఎలక్షన్లు అందరూ చూసేశారు కదా. ఒక్కరు రానియకుండా వాళ్ళ కేడర్ అదే అనుకుంటున్నారు. వాళ్ళ కేడర్ ఇంకా అదే భ్రమలో ఉన్నారు. 4 ఎలక్షన్లు చేసి మందే ఈ రేపు వచ్చే ఎలక్షన్ కూడా ఇలాగే ఉంటాయి, మనమే బూతులంతా ఆక్రమించుకునేద్దాం, మనం ఎట్టకంటే గుర్తుకోవచ్చు, వీళ్ళెవరు అబద్ధం ఉండరు, వీళ్ళందరినీ లోపల వేస్తారు, రానివ్వరు అనే భ్రమలో ఉన్నారు వాళ్ళు. ఆ భ్రమల నుంచి బయట రండి. ఈసారి అటువంటి వాళ్ళు ఎవ్వరు లేరు. ప్రతి బూత్ కాడ మీరు 2 ఉంటే మేము 10 మంది ఉంటాం, మీరు 100 మంది ఉంటే మేము 1000 మంది ఉంటాం, తక్కువ లేకుండా ఉన్నాం. ఈసారి అందరూ తెగించి దిగుతున్నాం అందరం. ఈసారి ఎలక్షన్ రోజు మాత్రం మళ్ళీ చెప్తున్నా, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష భయంకరంగా ఉంటుంది, మళ్ళీ కోలుకోలేని విధంగా ఉంటుంది. ఇది మళ్ళీ చెప్తున్న మాట. ఎవరికైనా ఒకటే చెప్తున్నాం, ఎవరి ఎలక్షన్లు వాళ్ళు చేసుకుందాం, ఎవరి ఎలక్షన్లు వాళ్ళే చేసుకుందాం, పీస్ఫుల్గా చేసుకుందాం. తిరుపతిని బాగా, ఎందుకంటే ఈరోజు ఈ ఊరు అనేది ప్రపంచం అంతా చూస్తుంది. ఈ ఊరిని ఇక్కడ చిన్న గొడవ జరిగినా ఆ ప్రపంచం మొత్తం తెలుస్తుంది. తిరుపతి చాలా పీస్ఫుల్. ఇక్కడ ఏ గొడవలు జరిగినా ఏం జరిగినా యాత్రికులు రారు. యాత్రికులు రాకపోతే అసలు తిరుపతి అనేది ఒక చిన్న విలేజ్తో సమానం, చిన్న విలేజ్. అటువంటి సిచ్యుయేషన్ మొన్న 3 సంవత్సరాలు కరోనా టైంలో, లాక్డౌన్లో తిరుపతి ప్రజలు అందరూ చూశారు. కొండకి యాత్రికులు రాకపోతే తిరుపతి సిచ్యుయేషన్ ఏంటి అనేది అది చూసి కూడా చెప్పండి. నేను ఒకటే చెప్తున్నాను, ఎప్పుడు చెప్తాను నేను ఒకటే, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ వెంకటేశ్వర స్వామి దేవుడైతే తిరుపతి ప్రజలకు మాత్రం ఇక్కడ వచ్చే భక్తులే దేవుళ్ళు. నేను ఎప్పుడు చెప్పే మాట అదే, తిరుపతి ప్రజలకు మాత్రం వెంకటేశ్వర స్వామి దేవుడు కాదు, ఇక్కడికి వచ్చే భక్తులే దేవుళ్ళు. వాళ్ళు వచ్చిన రోజే మనకు బతుకు. వాళ్ళు రావడం ఆగిపోతే మనం వలసలు పోవాలి. కాబట్టి వాళ్ళు రావాలంటే తిరుపతి ప్రశాంతంగా ఉంచాలా. ప్రశాంతంగా ఉంచడానికి అందరి సహకారం కావాలా, అందరూ కలిసి చేస్తేనే బాగుంటుంది. మేము దానికి పూర్తిగా 100కి 100% తిరుపతిని ప్రశాంతంగా ఉంచడానికి మా పార్టీ 100కి 100% కూడా పనిచేస్తుంది. వాళ్ళని కూడా చేయాలనేసి, వాళ్ళకు కూడా ఆ మంచి బుద్ధి ప్రసాదించాలని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను.